వెన్నెల ఆ నాగమ్మ కోట నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేస్తుంది. కానీ ఫలితం ఉండదు. కనిపెట్టేస్తారు నాగమ్మ వాళ్ళు. శంకర్‌కి చెప్పి దీన్ని గదిలో పెట్టి తాళం వేసి తప్పించుకోకుండా ఆయన ఇంకొకసారి తప్పించుకోవాలని చూస్తే నా విశ్వరూపం చూస్తావంటూ బెదిరిస్తుందనమాట. అయితే శంకర్ ఏం చేస్తాడంటే వెన్నెలని లాక్కొని వెళ్ళి ఇంట్లో అంటే గదిలో నెట్టేసినట్టు తోసేస్తాడు. వెన్నెల అమాంతం ఒక చెక్క దిమ్మెకి తగులుకొని తన తలకైతే దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చూసి షాక్ అవుతాడనమాట. అయ్యో! రక్తం వస్తుంది అని. ఇప్పుడే వెన్నెల వీడు మంచోడా లేకుంటే చెడ్డోడా? వాడే శిక్షిస్తాడు. మరలా వాడే అయ్యో! దెబ్బ తగిలింది రక్తం వస్తుంది అని వాడే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నాడు. ఏమనుకోవాలి వీడి గురించి? చెడ్డవాడని ఫిక్స్ అవ్వాలా? లేకుంటే మంచివాడిని ఫిక్స్ అవ్వాలా? వీడు నాకు తెలిసి కత్తిలాగున్నాడు. ఒకవైపు పదునుగా ఉండి మరొక వైపు తెగకుండా ఉంటుంది కదా! ఆ టైప్‌లో ఉన్నాడు. వీడిని మంచి చేసుకొని ఇక్కడి నుంచి బయటపడాలని అయితే అనుకుంటూ ఉంటుంది. చూసావా బుద్ధిగా ఉంటే నువ్వు ఇలాంటి దెబ్బలు తగలవు కదా అని శంకర్ అంటూ ఉంటే, నన్ను ఆ అమ్మవారికి అంకితం చేసున్నా కూడా బాగుండేదేమో, ఇక్కడ తీసుకొచ్చి నిప్పుల కొలిమిలో పడేసావు అంటూ వెన్నెల మాట్లాడుతూ ఉంటే, ఇది నిప్పుల కొలిమి కాదు, ఇది ఒక కోట. దీనికి నువ్వే యువరానివి. మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే నేను వదినమ్మ అంటూ నేను దేవతలాగా చూసుకుంటాను అంటే నీకు కొంచెమైనా సిగ్గుందా బుద్ధుందా? నువ్వు నా మెడలో తాళి కట్టి వాడెవడికో పెళ్ళాన్ని చేయాలని చూస్తున్నావు, వదిన అని పిలుస్తానంటున్నావు, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి అని చెప్పగానే అక్కడి నుంచి నవ్వుకొని వెళ్ళిపోతాడనమాట. అయితే అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఈ కేశవ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా వెన్నెల్ని అని ఆరాటంగా ఉంటాడనమాట. ఎప్పుడు పెట్టిస్తావమ్మా ముహూర్తాలు, పెట్టిచ్చేసి త్వరగా పెళ్లి చేసుకుంటానని అంటూ ఉంటే శంకర్ ఒక నవ్వు నవ్వుతాడు. ఎందుకు శంకర్ నవ్వుతున్నావు అని నాగమ్మ అడిగితే, అదే పెద్దమ్మ ఇందాక ఆ వెన్నెల కొన్ని జోకులు వేసిందిలే అంటూ చెప్తూ అప్పుడు వెన్నెల మాట్లాడినవన్నీ మాట్లాడతాడనమాట. నువ్వు భార్యవి, నేను నీ భార్య, నువ్వు నా భర్తవి అనగానే అక్కడ వాళ్ళందరూ షాక్ అవుతారు శంకర్ మాటలకి. ఆ మాటలు ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన ఈ నాగమ్మకు కూడా ఆలోచింపజేస్తాయన్నమాట. అవును కదా, తమ్ముడు పెళ్లి చేసుకొని తాళికట్టి తీసుకొచ్చిన వాడికి వాడి భార్యని ఇప్పుడు నా కొడుకు ఇచ్చుకొచ్చి చేసుకుంటున్నాను, ఇది ఊర్లో కానీ తెలిస్తే నన్ను ఎంత చీప్గా చూస్తారు అన్నట్టుగా మైండ్లో ఒక ఆలోచన అయితే వస్తుందన్నమాట. ఆ ఆలోచన వచ్చైనా ఈ పెళ్లి విరమించుకుంటే